హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు దిస్ ఛానల్. సో చాలా మంది స్టూడెంట్స్ జేఎన్టీయూకే 2122 బీటెక్ స్టూడెంట్స్ ముఖ్యంగా అడుగుతా ఉన్నది ఏంటంటే, సో పేపర్ వాల్యుయేషన్ అయిపోయింది కదా, మార్క్స్ ఎంట్రింగ్ కూడా అయిపోయింది కదా, మరి రిజల్ట్స్ ఈ వీక్లో వస్తాయన్నారు, మరి ఇవాళ వస్తాయా అని చెప్పేసి చాలా మంది స్టూడెంట్స్ అడుగుతా ఉన్నారు. దాని గురించి చెప్పబోతున్నాను. ముందుగా అయితే ఇంతవరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నాడు ఎవరు ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కాల్ మీ 4 యాప్ ఐడీస్ వచ్చేసరికి డిస్క్రిప్షన్లో వాట్సాప్, టెలిగ్రామ్, ఇన్స్టాగ్రామ్ గ్రూప్లో షేర్ చేసి నా గ్రూప్స్లో జాయిన్ అయ్యి ఖచ్చితంగా అయితే కాల్ చేయండి. సో ఇక వచ్చేసరికి ఏంటంటే, సో జేఎన్టీకే 2122 బీటెక్ రిజల్ట్స్ తప్ప మిగతా యూనివర్సిటీ అంటే జేఎన్టీ జీవీ కానివ్వండి, జేఎన్టీ అనంతపూర్ కానివ్వండి రిజల్ట్స్ డిక్లేర్ చేయడం అయితే జరిగింది. సో వాటి పేపర్ వాల్యుయేషన్ ఎలా ఉందని చెప్పేసి వాటి పోల్స్ కూడా కండక్ట్ చేసాం. జేఎన్టీ జీవీది కొంచెం టఫ్గా జరిగింది, జేఎన్టీ ఏది కూడా టఫ్గానే జరిగింది. ఇక జేఎన్టీ కే ఒకటే మిగిలినాయి కాబట్టి మ్యాక్సిమం ఈ రోజు కనుక రిజల్ట్స్ వస్తే ఇవాళ మధ్యాహ్నం 12 లోపు మీకు ఈ జేఎన్టీకే 2122 బీటెక్ రిజల్ట్స్ అయితే డిక్లేర్ అయ్యేదానికి ఛాన్స్ ఉంది. కాదు జేఎన్టీకే స్పెషల్ సప్లై అటానమస్ వాళ్ళ రిజల్ట్స్ రిలీజ్ చేసినాకే రిలీజ్ చేస్తారనుకుంటే మాత్రం డిలే చేసేదానికి ఛాన్స్ ఉంది. అసలు అయితే నాకు తెలిసి ఇవాళ ఖచ్చితంగా అయితే మీ రిజల్ట్స్ అయితే జేఎన్టీకే 2122 బీటెక్ రిజల్ట్స్ ఎలాంగ్ విత్ 41 బీటెక్ రిజల్ట్స్ డిక్లేర్ కావాల్సి ఉంది. మరి ఇవాళ మధ్యాహ్నానికి మీకు తెలిసిపోద్ది అనమాట. మరి పేపర్ వాల్యుయేషన్ ఎలా జరిగింది ఏంటి అని చెప్పేసి మీకు డౌట్ ఉండొచ్చు. ఎందుకంటే జేఎన్టీయూ అనంతపురది స్ట్రిక్ట్ గానే అది అది కన్సిడర్ చేస్తే వాళ్ళు ఎప్పుడు స్ట్రిక్ట్ గానే జరుగుతుంది. జేఎన్టీ జీవిది స్ట్రిక్ట్ గానే జరిగింది. మరి మంది ఎలా ఉంటుందని చెప్పేసి మిగతా యూనివర్సిటీలతో పోలిస్తే జేఎన్టీయూ కేది వచ్చేసరికి పేపర్ వాల్యుయేషన్ వచ్చేసరికి లిబరల్ గానే ఉంటుంది. నేను ఆల్రెడీ చెప్పాను కదా నిన్న ఒక వీడియోలో. సో ఆ వీడియోని ఫాలో అవ్వండి. అందులో పేపర్ వాల్యుయేషన్ సంబంధించినట్టు రిజల్ట్స్ వచ్చిన తర్వాత వీడియో పెడతాను. పోల్ కండక్ట్ చేస్తే పేపర్ వాల్యుయేషన్ ఎలా జరిగింది అని. సో ఖచ్చితంగా అయితే పోల్ చేయండి అనమాట. ఓవరాల్గా ఇది థ్యాంక్ యూ సో మచ్. మీరందరూ పాస్ అయిపోవాలని చెప్పేసి నేనైతే బలంగా ఐ విష్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్.